హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారని చెప్పి మనందరికి తెలిసిన విషయమే. అందులో భాగంగా మనకు టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి వయోపరిమితి 44 ఏళ్లకు పెంచాలని చెప్పేసి అనంతపురం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, ఇట్లా పలు జిల్లాల్లో అయితే ఎస్జిటి పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ఎస్జిటి పోస్టులు పెంచాలని చెప్పేసి కేఎస్ లక్ష్మణరావు గారు డిమాండ్ చేయడం జరిగింది. సో వీటి గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రతిరోజు న్యూస్ పేపర్లు, అన్ని న్యూస్ పేపర్లు వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరు మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మెగా డిఎస్సి నిర్వహణపై సభలో వాయిదా తీర్మానం ఇచ్చాం. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి సీఎం చంద్రబాబు తన తొలి సంతకం కూడా చేశారు. నవంబర్ 6న డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇది ఒక రాజకీయ నిర్ణయం. ఇప్పటికే టెట్ నిర్వహించారు, ఫలితాలు కూడా వచ్చాయి. 4 లక్షల మంది అభ్యర్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అధికారులు నోట్ మ్యాప్ విడుదల చేయాలి, సిలబస్ను కూడా ప్రకటించాలి. ఈ విధంగా వెంటనే డిఎస్సికి సంబంధించి సిలబస్ ప్రకటించాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ వీడియోను లైక్ చేసి సిలబస్ ప్రకటించండి అని చెప్పేసి కామెంట్ చేయండి. దాంతోపాటు వయో పరిమితిని అయితే 44 ఏళ్లకు పెంచాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. శ్రీకాకుళం కావచ్చు, ప్రకాశం కావచ్చు, నెల్లూరు కావచ్చు, అనంతపురం జిల్లాలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులను అంటే ఎస్జిటి పోస్టులను పెంచాలని చెప్పేసి మంత్రి లోకేష్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామని చెప్పేసి కేఎస్ లక్ష్మణరావు గారు డిమాండ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రకాశము, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం జిల్లాలో ఎస్జిటి పోస్టులు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. మీరు ఏ జిల్లా వాళ్ళు వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి కూడా వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. డిఎస్సికి సంబంధించి సిలబస్ వెంటనే ప్రకటించాలనుకున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. టెట్ డిఎస్సికి సంబంధించి పలు రకాల కోచింగ్ సెంటర్లో నిర్వహిస్తున్న ప్రశ్న పత్రాలు, ప్రతిరోజు ఎగ్జామ్స్ మెటీరియల్స్ ఫ్రీగా పొందాలనుకుంటే ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.